యానిమల్ సినిమా సూపర్ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడు రణబీర్ కపూర్. అయితే యానిమల్ ఎంత విజయం సాధించిందో అంత వివాదాస్పదం కూడా అయింది. సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ విపరీతమైన హింస, శృంగార సన్నివేశాలు కారణంగా వార్తల్లో నిలిచింది. ఇక రణబీర్ సినిమాల్లో ముందు తాగే సీన్లైతే బోలెడు. అలాగే విలన్గా నటించిన బాబీ డియోల్ అయితే నెత్తిన వైన్ గ్లాస్ పెట్టుకుని డాన్స్ కూడా చేస్తాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే రణబీర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. విషయం పోలీసుల దాకా వెళ్ళింది. రణబీర్, ఆలియాతో సహా వారి బంధుమిత్రులు అంతా ఈ మధ్య క్రిస్మస్ పార్టీ చేసుకున్నారు. మన సినిమా సెలబ్రిటీలు గత కొంతకాలంగా తమ వ్యక్తిగత మత విశ్వాసాలతో సంబంధం లేకుండా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ కూడా తమ ఫ్యామిలీస్తో క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నారు. కేకులు పెడుతూ కేకులు పంచుకుంటున్నారు. అదే పని రణబీర్, ఆలియా అండ్ గ్యాంగ్ కూడా చేశారు. మరి ఇందులో వివాదం ఏంటి అంటారా? రణబీర్ అన్న ఒక్క మాట ఇప్పుడు అది కంప్లైంట్ దాకా వెళ్ళింది. రణబీర్, ఆలియా పాల్గొన్న క్రిస్మస్ సెలబ్రేషన్స్ వీడియో అయితే లేటెస్ట్గా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో కేక్ కట్ చేయటం మనం చూడవచ్చు. అంతేకాదు ముందు సదురు కేకుపై అయితే మద్యం పోశారు. వెంటనే దానికి మంట పెట్టాడు రణబీర్. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? డబ్బున్నోళ్ల పార్టీలో బోలెడు వింతలు జరుగుతూ ఉంటాయిలేంటి. కాకపోతే సమస్య ఎక్కడొచ్చిందంటే క్రిస్మస్ కేకు మీద మద్యం పోసి మంట పెట్టడంతో రణబీర్ ఊరుకోలేదు. జై మాతాది అంటూ అమ్మవారిని స్మరించుకున్నాడు. ఇది ఇప్పుడు కొందరికి అయితే చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. పండుగ క్రిస్మస్, కోసింది కేకు, దానిమీద మద్యం, అంతేకాకుండా మంట కూడా పెట్టాడు. ఇవన్నీ సరిపోయినట్లు హిందువులు పూజించే అమ్మవారిని తలుచుకోవడం ఎందుకు? రణబీర్కి తెలియాలి. సరదాగానే అయినా మనోడు ఆ క్షణంలో అమాంతం జై మాతాది అనేశాడు. అది కాస్త వైరల్గా మారటంతో ప్రస్తుతం ముంబైలోని మట్కోపర్ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ నమోదైంది. తివారీ అనే వ్యక్తి తన లాయర్ల ద్వారా పోలీసుల్ని ఆశ్రయించాడు. మనోభావాలు దెబ్బతినేలా రణబీర్ ప్రస్తావన ఉంది అంటూ ఆరోపించాడు. ఇంకా ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ కాలేదని బాలీవుడ్ మీడియా అయితే చెబుతోంది. చూడాలి రణబీర్ క్రిస్మస్ కేక కోర్టు దాకా వెళ్తుందేమో అని.